ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అయితే మొన్న రీసెంట్ గానే కూలీ ట్రైలర్ వచ్చింది కదా. సో కూలీలో ప్లాట్ ఏంటి అని చెప్పేసి బాగా తలబద్దలు కొట్టుకుని దాంట్లో చిన్న చిన్న బ్రేక్ డౌన్స్ చేసుకుంటూ స్టోరీ ఏంటనేది మా సైడ్ నుంచి కనిపెట్టామన్నమాట. అదేంటో నేను స్టెప్ బై స్టెప్ ట్రైలర్ వైజ్ గానే చెప్తాను, కాసుకోండి. మనకి ట్రైలర్ ఎంట్రీ షాట్ లోనే పోర్ట్ లో కింగ్ పిన్ అని ఒక పెద్ద ప్లేస్ కనపడుతుంది అనమాట. మనం కరెక్ట్ గా ప్లేస్ ని జూమ్ చేస్తే కింగ్ పిన్ అని చూపిస్తుంది. సో మా ప్రకారం ఏంటంటే ఆ పోర్ట్ లో ఆ కింగ్ పిన్ అనే ప్లేస్ నుంచే మాక్సిమం అంతా ఈ గోల్డ్ స్మగ్లింగ్ కానివ్వండి అండ్ అదర్ ప్లాట్ కూడా ఉంది, అది నేను ఫర్దర్ గా చెప్తాను. ఇక్కడ నుంచే నాగార్జున అండ్ శోభిన్ ఇద్దరు కూడా కంటిన్యూ ఈ పోర్ట్ అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని సో ఇల్లీగల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం ఫర్దర్ ట్రైలర్ తెలుసుకుందాం. సో ఇది మెయిన్ హాట్ స్పాట్ అనమాట, గుర్తు పెట్టుకోండి. సో మనకి ఇమీడియట్ నెక్స్ట్ షాట్ లోనే మనకి సమాధులు కనపడతాయి. ఆ సమాధుల తర్వాత ఇంకా సో అండ్ సో డైలాగ్ ఉంటుంది మనకి, ఎవరు పుట్టినా ఎవరు చచ్చినా అని చెప్పి. ఆ డైలాగ్ తర్వాత నాగార్జున బ్యాక్ షాట్ ని చూపిస్తారు. దాని తర్వాత పోర్ట్ ని యాక్చువల్ గా కెమెరా యాంగిల్ కొంచెం అప్పర్ వ్యూ లో తీసుకెళ్లి ఒక పర్సన్ పోర్ట్ ని మానిటర్ చేస్తూ తన చేతిలో ఒక గోల్డ్ వాచ్ ఉంది, దాన్ని లైట్ గా ఇట్లా రొటేట్ చేస్తారు అనమాట. మానిటర్ చేసుకుంటూ రొటేట్ చేస్తారు. సో యూజువల్ గా ఇక్కడ నా ప్రకారంగా నాకు అర్థమైంది ఏంటంటే ఆ వాచ్ ని నార్మల్ వాచ్ లో కాకుండా ఈ కోఆర్డినేట్స్ లొకేట్ చేయడానికి కానివ్వచ్చు, లేకపోతే తన లొకేషన్ ఆ వాచ్ సెండ్ చేయడానికి ట్రాన్స్మిట్ చేయడం కానివ్వండి. సో ఇలాంటి టెక్నాలజీ దాని లోపల ఉండొచ్చు. అండ్ ఫర్దర్ గా ఏం అబ్జర్వ్ చేసామంటే మనకి నెక్స్ట్ షాట్ లోనే క్విక్ గా ఒక కీని చూపిస్తారు. అయితే ఆ కీని కరెక్ట్ గా మనం అబ్జర్వ్ చేస్తే LT-571 అనే కీని ఇట్లా రొటేట్ చేసి పైకి తెప్పించినట్టు ఉంటుంది. మాక్సిమం అదైనా సీక్రెట్ ఛాంబర్ కీ అన్నా అయిండొచ్చు, లేకపోతే ఏదైనా కంటైనర్ కీ అన్నా అయిండొచ్చు. మనకి ఇమీడియట్ షాట్ నెక్స్ట్ శృతి హాసన్ మీదకి యాక్చువల్ గా కెమెరా యాంగిల్ తిప్పితే కంటైనర్ ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే మనం కరెక్ట్ అక్కడ పాజ్ చేసి చూస్తే ఆ కంటైనర్ లో డెడ్ బాడీస్ అన్ని ఒక ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసినట్టు ఉంటుంది. అండ్ దాన్ని జస్టిఫై చేయడానికి కొంచెం ముందుకెళ్ళాక ట్రైలర్ లో శృతి హాసన్ డెడ్ బాడీస్ ని ఇట్లా క్యారీ చేస్తున్నట్టు ఒక షాట్ ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి ఈ సీన్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇమీడియట్ గా మనకి శోభిని చూపిస్తారు. మేబీ తన పోర్ట్ కి సంబంధించి మొత్తం ఒక లీడర్ అనుకుంటా, అది ఒక టైప్ ఆఫ్ కీ మేనేజర్ పొజిషన్ అనుకోండి. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కానివ్వండి, తన కింద ఉన్న జనాలన్నీ పెట్టుకొని పోర్ట్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. మేబీ హీఈస్ వర్కింగ్ ఫర్ సైమన్, అంటే నాగార్జున గారి కోసం వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చు. దాని తర్వాత ఇమీడియట్ షాట్ లోనే మనిషిని ఇట్లా ఒక చైర్ లో కూర్చోబెట్టి వాళ్ళని లాక్ చేసి ఆ చైర్ లో వాళ్ళకి షాక్ ఇవ్వడం కానివ్వండి. దాని నెక్స్ట్ షాట్ లో చూస్తే మనకి ఇది ఇంజెక్షన్ ఇచ్చి మొత్తం ఇట్లా ఎలక్ట్రిషన్ జరిగినట్టు. యాక్చువల్ గా దాన్ని ఎగ్జిక్యూషన్ చైర్ అంటారనమాట. అంటే ఈ ఎగ్జిక్యూషన్ చైర్ లో యూజువల్ మనం పాత సినిమాలు చాలా సినిమాలు చూసే ఉంటాం, వాళ్ళని కూర్చోబెట్టి అలా ఇట్లా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి వాళ్ళని టార్చర్ చేస్తుంటారు అనమాట. దాన్ని యాక్చువల్ గా ఎగ్జిక్యూషన్ చైర్ అంటారు. ఇది మనకి ఎట్లా తెలిసిందంటే యూకే వాళ్ళు సెన్సార్ రిపోర్ట్ లో యూజువల్ గా స్టెప్ బై స్టెప్ మనకి వైలెన్స్ ఎంత ఉంది అండ్ ఎలాంటి లాంగ్వేజెస్ ప్రిఫర్ చేశారు, ఎలాంటి బ్యాడ్ వర్డ్స్ ఉన్నాయి, ప్లాట్ ఏంటి, కొంచెం అన్ని కూడా చెప్తారనమాట. అందులో మేము రీసెర్చ్ చేయగా తెలిసింది ఏంటంటే వీళ్ళు ఆ ఎగ్జిక్యూషన్ చైర్ లో కూర్చోబెట్టి మనుషులు టార్చర్ పెడుతూ ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ షాట్ లోనే సత్యరాజ్, శృతి హాసన్ ఇంకా మెంబర్స్ అంతా కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ చేస్తారనమాట, ఏదో ఒక కాయిల్ పెట్టి. సో యాక్చువల్ గా దానికి డెఫినిషన్ అంటే దానికి కనెక్టింగ్ సీన్ ట్రైలర్ లో కొంచెం దూరం వెళ్ళాక కంటైనర్ ఒకటి బ్లాస్ట్ అవుతుంది అనమాట, లేకపోతే షిప్ లో ఒక బ్లాస్ట్ అవుతుంది. సో ఆ షిప్ లో బ్లాస్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ కాయిల్ టెస్టింగ్ చేస్తూ ఒక ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ చేస్తారు. సో దీని రిలేటెడ్ సీన్ ట్రైలర్ లో కొంచెం ముందుకు వెళ్ళాక షిప్ లో కొన్ని మంటలు వస్తాయి, అక్కడికి కనెక్ట్ చేశారనమాట. నెక్స్ట్ షాట్ లో కంటిన్యూ గా శోభిన్ ని, నాగార్జున అండ్ అమెరికన్ ఇంట్రొడక్షన్ సీన్స్ అన్ని కూడా శోభిన్ ఫ్రంట్ ఫేస్ చూపించి మిగిలిన అందరినీ బ్యాక్ షాట్ చూపిస్తారు. అండ్ మనం కరెక్ట్ గా గమనిస్తే అమెరికన్ బ్యాక్గ్రౌండ్ షాట్ లో ఒక ఎడార్ లో మనకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో దీన్ని పెట్టుకొని వీళ్ళు ఈ లెవెల్కి ఎదిగినారు అంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు అని వాళ్ళు అంటారు అనమాట. సో ఒక సైడ్ వీళ్ళు చేసే బిజినెస్ ని ఒకలా చూపిస్తారు, కానీ యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఇంకోటి నడుస్తూ ఉంటుంది. సో అండ్ మోర్ ఓవర్ మనం ఫర్దర్ షార్ట్స్ లోకి వెళ్తే కూడా రజనీకాంత్ విత్ లేడీస్ ఫైట్ ఉంటది. ఆ ఫైట్ లో మాక్సిమం లేడీస్ అందరు కూడా ఉంటారు అనమాట. సో డెఫినెట్ గా ఈ వాచెస్ అనేది ఒక ఫేస్ ఆఫ్ క్రైమ్ ని చూపిస్తూ ఉమెన్ ట్రాఫికింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ హై ఉన్నాయి అనమాట. నెక్స్ట్ కంటిన్యూస్ గా గన్ షాట్స్ అనే సీన్స్ అయిపోయాక ఒక దగ్గర మనకి ఒక పెద్ద షిప్ చూపించి అందులో లాంగ్ ఫ్రేమ్ తీసుకొని నాగార్జున ఇలా నడుచుకుంటూ వెళ్ళడం చూపిస్తారు అనమాట. అయితే మనం కరెక్ట్ గమనిస్తే ఒక షాట్ లో నాగార్జున గట్టిగా అరిచి మొత్తం టీవీలో అంతా కూడా చూపిస్తా ఉంటారు కదా. సో అదంతా కూడా ఐదర్ సెటప్ ఆ సీన్ అయిపోయాకన్నా సరే నడుచుకుంటూ షాట్ అని ఉండాలి, లేకపోతే దానికి వెలుడు ఎప్పుడన్నా సరే ఈ షార్ట్ అన్నా పెట్టుండాలి. అండ్ నెక్స్ట్ ఇమీడియట్ షార్ట్స్ లోనే ఫాస్ట్ గా ఎగ్జిక్యూషన్ చైర్ కి సంబంధించి దాని డీటెయిలింగ్ కానివ్వండి, అలా ఒక ఇంజెక్ట్ చేస్తే నరాలు రావడం ఇదంతా కూడా చూపిస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ షార్ట్స్ లోనే మనకి నాగార్జున అని సత్యరాజ్ ని ఇట్లా చూపిస్తారు. కొంచెం ముందుకెళ్తే ఎవరో ఒక లేడీ ఒక ఫైల్ పెట్టుకుని ఓట్లో నుంచి కంగారుగా రివర్స్ లో నడుచుకుంటూ వస్తుంది. సో ఐ థింక్ షీ మైట్ బి ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ దిస్ హోల్ ప్లాట్ ఆఫ్ కూలీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ముఖంలో ఆ టెన్షన్ కానివ్వండి అండ్ మేబీ సమ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్
మూమెంట్స్ అంటే ఈ పోర్ట్ లో ఏం జరుగుతుంది లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది ఆమె వాక్ చేసుకుంటూ ఆ కంగారులో రావడం అనేది మనం క్లియర్ గా చూస్తాం అనమాట. అండ్ యూకే సెన్సార్ రిపోర్ట్ లో కూడా క్లియర్ గా ఏమని మెన్షన్ చేశారంటే ఒక ఆమెని కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు ఆమెను కిడ్నాప్ చేయడానికి, ఆమెను కంటిన్యూస్ గా వెంటబడుతూ ఉంటారు అనమాట. సో మైట్ బి ఈ వెనకాల పడ్డమే వాళ్ళు ఆ సెన్సార్ వాళ్ళు అలా రాసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్స్ లో మన రజనీకాంత్ గారి ఇది ఇంట్రో ఉంటుంది. మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్టెప్ బై స్టెప్ సార్ ఫ్లాష్ బ్యాక్ షాట్స్ అండ్ కమింగ్ షాట్స్ చూపిస్తారు. అండ్ అందరు రౌడీలు అంతా కలిసి దేవా మన్షన్ అనే ఒక ఇంటిని అటాక్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ మీరు గమనిస్తే ఆ ఫైట్ సీన్ లో రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది లేడీస్ ఉంటారు. సో నాకు తెలిసి డెఫినెట్ గా రజనీకాంత్ ఇలా ఈ ఉమెన్ ట్రాఫిక్ ని ఆపడానికి వీళ్ళ ప్లాన్స్ అన్ని ఫెయిల్ చేస్తూ వీళ్ళందరినీ సేవ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఇది మేము అనుకున్న దాని థియరీ ప్రకారంగా. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉమెన్ ట్రాఫికింగ్ అయితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళందరినీ సేవ్ చేస్తూ ప్రతిసారి ఇలా ఎవరో ఒకరు వచ్చి సేవ్ చేస్తున్నారు మన యాక్టివిటీస్ తెలుసుకుని అని చెప్పి మనకి షాబిన్ క్లియర్ గా పాస్ట్ సీన్స్ లో అంటాడు, నాకు వీళ్ళందరి మధ్యలో ఒకే ఒక కూలీ కావాలి అని చెప్పి. సో అది ఆ రజనీకాంత్ వేట కోసం వచ్చినప్పుడే ఈ దేవా మెన్షన్ లో అందరు కూడా ఇల్లంతా బాంబులు పెట్టండి అదని అంటారు. అయితే అక్కడ క్లియర్ గా చూస్తే ఆ ఫైట్ సీన్స్ లో ఇలా అమ్మాయిలందరూ ఉంటారు. సో అట్లనే ఇట్లా అమ్మాయిలందరినీ సేవ్ చేస్తున్న టైంలో ఇంకా ఫైట్ సీన్స్ అంతా కూడా మనకి స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ వెళ్తారు. అక్కడ దాని నెక్స్ట్ షాట్ లోనే మనకి తర్వాత నాగార్జున గారు షాట్ చూపించి ఫ్లాష్ బ్యాక్ షాట్ చూపిస్తారు అనమాట. అక్కడ ఉపేంద్ర గారు ఒక బస్ మీద కాలు పెట్టి ఉంటారు కదా, అక్కడ బోర్డు బట్టి చూస్తే అది పోర్ట్ కి వచ్చే బస్ లాగా మనకి ఇక్కడ హిందీలో రాసి ఉంటది, అది బాదర్గా అని సంథింగ్. అండ్ దాని తర్వాత మనకు చూస్తే పాత డ్రెస్ లో అంతకుముందు రజనీకాంత్ గారి ఇంట్రొడక్షన్ ఉన్నప్పుడు కూడా 5821 అనే ఒక నంబర్ ఉంటది, అది కూలీ నంబర్ కాదు, బ్యాచ్ నంబర్. దాంట్లో మనకి అగ్గిపెట్టి ఇట్లా వెలిగిస్తారు అనమాట చూస్తే. సో అది కూడా ఫ్లాష్ బ్యాక్ పోర్షనే. అండ్ దాని తర్వాత మన ఉపేంద్ర గారి సీన్. సో డెఫినెట్ గా వీళ్ళిద్దరు ఒకటే పోర్ట్ లో వర్క్ చేసి ఫ్రెండ్స్ అన్న అయి ఉండొచ్చు. అండ్ దాంతో పాటు సత్యరాజ్ కూడా మనకి ప్రీవియస్ లో వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి అమెరికన్ కానివ్వండి నాగార్జున గారు అందరు గన్ను పట్టుకుని సీన్లు చూపిస్తారు. అండ్ దాని తర్వాత కొంచెం ముందుకెళ్తే సత్యరాజ్ ఇలా రజనీకాంత్ గారిని కూర్చోబెట్టి నిన్నెవర్రా ఇక్కడికి రమ్మని అంటారు. అందరూ యాక్చువల్ గా అక్కడికే ఆగిపోతారు. కానీ దానికంటే ఒక సీన్ ముందు శోభింది, శృతి హాసన్ అండ్ రజనీకాంత్ ముగ్గురు ఒక ఫ్రేమ్ లో ఉంటారు. అండ్ అక్కడి నుంచి మనం జూమ్ చేసి కొంచెం వెనకాల చూస్తే ఎవరైతే ఒక ఆమె ఇట్లా కొంచెం కంగారు పడి ఒక ఫైల్ పట్టుకుని ఇందాక వెనకాలకి వెళ్తుందని చెప్పాను, ఆమె అక్కడ ఏదో నోట్ చేసుకుంటున్నట్టు మనకి బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా చూపిస్తారనమాట. సో ఆమె ప్రతి దాంట్లో మాక్సిమం ఇన్వాల్వ్ ఉంటుంది. సో కమింగ్ టు డిఫరెన్సెస్ పార్ట్, నిన్నెవర్రా ఇక్కడికి రమ్మంది అని అంటారు కదా. సో డెఫినెట్ గా ఫ్లాష్ బ్యాక్ లో సత్యరాజ్ అండ్ మన రజనీకాంత్ గారికి ఫ్రెండ్స్ ఉండి ఏదో ఒక రీజన్ వల్ల విడిపోతారు. అండ్ తర్వాత షాట్ లో శృతి హాసన్ యాక్చువల్ గా సత్యరాజ్ చెప్తారు అనమాట, ఇంకా వాళ్ళ డాటర్ కదా, ఇలా ఎవరు లేకుండా మీరు ఒక్కరే బతకడం అలవాటు అయిపోయింది అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఫ్రేమ్ లో చూస్తే ఆయన మీకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మాకు మా నాన్న అని చెప్పి అన్నప్పుడు అక్కడే క్లియర్ గా మనకు అర్థమవుతుంది అంటే సత్యరాజ్ అండ్ రజనీకాంత్ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని. దాని తర్వాత మనకి ఇమీడియట్ సీన్ లో శృతి హాసన్ యాక్చువల్ కిడ్నాప్ చేస్తారు, అదే మనకి చూపిస్తారు అనమాట. అండ్ మోర్ ఓవర్ శృతి హాసన్ ఇంకా సత్యరాజ్ ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్ ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఆబ్వియస్లీ బుక్ మై షోలో ఇద్దరు పేర్లు సర్ నేమ్స్ ఈజీ ఉంటాయి, దాని ప్రకారంగా వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ డాటర్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి గమనిస్తే నాగార్జున కోపంతో టేబుల్ మీద గట్టిగా దెబ్బేస్తాడు. అండ్ మనకి ఆ షాట్ లో చూస్తే మల్టిపుల్ టీవీస్ ఉంటాయి. అండ్ ఈ మల్టిపుల్ టీవీస్ అన్ని కూడా మన లోకేష్ కనకరాజ్ గారు ఎప్పుడో 1 year బ్యాక్ కూలీ డిస్కో అని పాట వచ్చింది కదా, అప్పుడే మనకు చూపించారు. ఎట్లా అంటే రజనీకాంత్ అందరినీ కొట్టాక వాచెస్ ఇట్లా హోల్డ్ చేసినప్పుడు ఒక దిక్కు కెమెరా తిరిగి ఇమ్మీడియట్ గా మల్టిపుల్ ఆ టీవీస్ అన్నిట్లో కూడా రజనీకాంత్ గారు ఫేస్ చూపిస్తారు అనమాట. సో ఆ టీవీలే ఈ టీవీలు. అండ్ ఇదంతా అయిపోయాక మనకి లోకేష్ కనకరాజ్ బ్రిలియన్స్ చూడండి, అమెరికన్ ఇంట్రొడక్షన్ షాట్ ఉంటుంది కదా, ఎడార్ లో దిగి గన్ ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో 2 కంటైనర్స్ ఉంటాయి. అండ్ దాన్ని అక్కడి నుంచి కరెక్ట్ గా మన లాస్ట్ సీన్ కనెక్ట్ చేస్తే రజనీకాంత్ ఇట్లా బీడి ఒక సైడ్ కి మార్చి ఒక ఏమంటారు ఫిలిం లాగా వచ్చి బ్యాక్గ్రౌండ్ లో ఇంకొక యంగ్ దేవాన్ని చూపించినట్టు చూపిస్తారు. అవునా, యాక్చువల్ గా అయితే ఆ సీన్ మనం కరెక్ట్ గా పాజ్ చేసి గమనిస్తే అదే ఎడార్ సీన్ కంటైనర్ వెనకాల మళ్ళా మన ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ రజనీకాంత్ చూపించినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో శృతి హాసన్ అండ్ అది కాకుండా ఉపేంద్ర గారు ఉంటారు. అండ్ వెనకాల ఇంకా వేరే ఎవరో పర్సన్ ఉంటారు, మనకు కూడా అంత క్లారిటీగా తెలియట్లేదు. కానీ అదే నాకు తెలిసి మాక్సిమం లాస్ట్ ఫైట్ ఉండొచ్చు, ఎందుకంటే అమెరికాన్ కూడా అదే సీన్ లో 2 కాఫిన్ బాక్సెస్ తో సహా టాప్ యాంగిల్ నుంచి మనకి కవర్ చేస్తారు. అమెరికాన్ ఇంట్రొడక్షన్ షాట్ చూపించినట్టు చూపిస్తారు, కానీ యాక్చువల్ అది క్లైమాక్స్ ఫైట్. అండ్ మోర్ ఓవర్ రజనీకాంత్ మేబీ వీళ్ళని రెస్క్యూ చేసి చుట్టుపక్కల మీరు గమనిస్తే అన్ని డెడ్ బాడీస్ పడుంటాయి అనమాట. సో ఆ ఫైట్ లోనే మనకి శృతి హాసన్ సేవ్ చేయడము, అట్ ద సేమ్ టైం అమెరికాన్ తో ఫైట్, అది క్లైమాక్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇది యాక్చువల్ గా మేము కూలీలో అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అన్ని కూడా. అండ్ అలానే ఇంకా ఫర్దర్ గా రివ్యూస్ అన్ని కూడా రాబోతున్నాయి. థ్యాంక్ యూ.